అమెరికా సైన్యానికి చెందిన అతిపెద్ద కమాండ్ అయిన యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరును మారుస్తూ ట్రంప్ యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. 8 ఏళ్ల క్రితం నాటి నిర్ణయాన్ని రద్దు చేస్తూ దీనిని తిరిగి పాత పేరు అయిన యుఎస్ పసిఫిక్ కమాండ్గా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో అమెరికా రక్షణ శాఖ వెబ్సైట్లో భారత్కు సంబంధించిన తప్పుడు మ్యాప్ను ప్రదర్శించడం అంతర్జాతీయంగా వివాదానికి దారితీసింది. దీనిపై భారత్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా రక్షణ రంగంలో వ్యూహాత్మక మార్పు చోటు చేసుకుంది. తన సైన్యానికి చెందిన అత్యంత కీలకమైన అతిపెద్ద కమాండ్ అయిన యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరును మారుస్తూ ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 8 ఏళ్ల క్రితం నాటి నిర్ణయాన్ని రద్దు చేస్తూ దీనికి తిరిగి పాత పేరైన యుఎస్ పసిఫిక్ కమాండ్గా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అసలు ఈ కమాండ్ను 1947 జనవరి 1న అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ హయాంలో యుఎస్ పసిఫిక్ కమాండ్గా ఏర్పాటు చేశారు. దాదాపు 70 ఏళ్లకు పైగా ఇదే పేరుతో కొనసాగిన ఈ విభాగాన్ని 2018లో డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి రక్షణ మంత్రి జిమ్ మాటిస్ చొరవతో ఇండో పసిఫిక్ కమాండ్గా మార్చారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక బంధాన్ని గుర్తించి అప్పట్లో ఇండో అనే పదాన్ని చేర్చారు. ఈ కమాండ్ చారిత్రక వారసత్వాన్ని గౌరవించేందుకే మళ్లీ పాత పేరును పునరుద్ధరించినట్లు పెంటగాన్ స్పష్టం చేసింది. ఇండో పసిఫిక్ కమాండ్ పేరు మార్చినప్పటికీ ఈ కమాండ్ అధికార ప్రతినిధిగాని బాధ్యతలుగాని మారబోవని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా పశ్చిమ తీరం నుంచి భారత పశ్చిమ సరిహద్దు వరకు ఈ కమాండ్ పరిధి విస్తరించి ఉంటుంది. పేరు మార్పు ప్రకటనతో పాటు అమెరికా పసిఫిక్ కమాండ్ తన అధికార వెబ్సైట్లో ఉంచిన ఒక మ్యాప్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. భారత్కు చెందిన పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్ భూభాగంలో ఉన్నట్లు ఆ మ్యాప్లో చూపించారు. వ్యూహాత్మక భాగస్వామి అని చెప్పుకునే అమెరికా భారత సార్వభౌమాధికారాన్ని కించపరిచేలా ఇలాంటి తప్పుడు మ్యాప్ను ప్రదర్శించడంపై రక్షణ రంగ నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారత్లో రాజకీయ వేడిని రగిల్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ ఈ పరిణామంపై ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. అమెరికా ఆర్డర్ కాపీని షేర్ చేస్తూ క్వాడ్ కూటమి సమాధిపై కొట్టిన మరో మేకు ఇది అంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ కూటమి ప్రాధాన్యతను అమెరికా తగ్గించేస్తోందా అనే అనుమానాలను ఆయన వ్యక్తపరిచారు. ఈ విమర్శలపై అమెరికా అధికారులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది కేవలం సాంకేతిక, చారిత్రక కారణాల వల్ల చేసిన మార్పు మాత్రమేనని, భారత్తో ఉన్న రక్షణ భాగస్వామ్యానికి గాని ఉమ్మడి సైనిక విన్యాసాలకు గాని ఎలాంటి ఢోకా లేదని అమెరికా సర్ది చెబుతోంది. అయినప్పటికీ మ్యాప్ వివాదం, క్వాడ్ కూటమి భవిష్యత్తుపై వస్తున్న అంచనాల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.